గైస్ వెల్కమ్ బ్యాక్ గైస్. 1st July 2025కి 4 స్టాక్ల స్వింగ్ ట్రేడింగ్ రికమెండేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. బ్రిటానియా, కమిన్స్ ఇండియా, హీరో మోటార్ కార్పొరేషన్, ఎన్ఎండిసి. అవుట్ ఆఫ్ 4 3 టార్గెట్స్ అయితే హిట్ అవ్వడం జరిగింది అనమాట. మినిమం 5% ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది. సో ఈ వీడియోలో మనము ఏ స్టాక్స్లో ప్రాఫిట్ బుక్ చేసుకున్నామో అండ్ ఏ స్టాక్లో ప్రాఫిట్ బుక్ కాలేదో అనలైజ్ చేద్దాం. వీడియో చివరి దాకా చూడండి. సో గైస్, హీరో మోటార్ కార్పొరేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో హీరో మోటార్ కార్పొరేషన్ డైలీ టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అనమాట. సో ఆల్రెడీ నేను కమిన్స్ ఇండియా చార్ట్ని అయితే అనలైజ్ చేశాను. ఆ వీడియో చూడని వాళ్ళు వీడియోని అయితే చూడండి. ఓకే, సో హీరో మోటార్ కార్పొరేషన్లో 4 to సో ఇక్కడ మీరు ఫస్ట్ గమనించండి. 1st July క్యాండిల్ వచ్చేసి ఇది ఈ గ్రీన్ రెడ్ క్యాండిల్ ఉందా, ఈ రెడ్ క్యాండిల్ వచ్చేసి 1st July క్యాండిల్ అనమాట. అండ్ నేను పొజిషన్ ఇనిషియేట్ చేసింది అరౌండ్ 4250 దగ్గర. అరౌండ్ ఈ లెవెల్లో నేను పొజిషన్ అయితే ఇనిషియేట్ చేయడం జరిగింది. అంటే పొజిషన్ స్టాక్లో అయితే పొజిషన్ తీసుకోవడం జరిగింది అనమాట. స్వింగ్ ట్రేడింగ్కి మినిమం 5% టార్గెట్తో. ఓకే, యాజ్ పర్ ద మన స్ట్రాటజీ ప్రకారం స్టాక్ మనం పొజిషన్ అంటే పొజిషన్ తీసుకోబోయే రోజు ఈ 5 లైన్స్ అబౌవ్ ఉండాలన్నమాట. ఈ 5 లైన్స్ ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది అనమాట. ఇది ఈ లాస్ట్ లైన్ వచ్చేసి మంత్లీ బుల్లిష్నెస్ని ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ వీక్లీ బుల్లిష్నెస్, డైలీ బుల్లిష్నెస్ అండ్ ఇంట్రాడే బుల్లిష్నెస్ వచ్చేసి ఈ పైన 2 లైన్స్ అనమాట. సో ఎప్పుడైతే ఈ 5 లైన్స్ అబౌవ్ స్టాక్ ఉంటుందో అప్పుడు మనం పొజిషన్ అయితే ఇనిషియేట్ చేయడం జరుగుతుంది అనమాట. మినిమం 5%తో. ఓకే, స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నాం కాబట్టి మినిమం 5% అయితే టార్గెట్ బుక్ చేసుకొని మనం ఎగ్జిట్ అవ్వడం జరుగుతుంది. సో 4250 నుంచి మినిమం 5% అంటే ఎంత అవుతుందో చూద్దాం. 4250కి సో 4250కి 5% ఎంత? 212 రూపీస్ ఈచ్ స్టాక్ పైన. సపోజ్గా మనం 10 స్టాక్ తీసుకుంటే 10 స్టాక్ పైన 212 రూపీస్ అయితే పెరగాలన్నమాట. 212 into 10 స్టాక్ వచ్చేసి 2125 రూపీస్ అనమాట. ఓకే, సో దీన్ని 4250కి యాడ్ చేద్దాం. ఎంత? 4462.5. ఎప్పుడైతే ఈ స్టాక్ 4462.5కి రీచ్ అవుతుందో అప్పుడు మనం ఈ స్టాక్ నుంచి మినిమం 5% ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అవుతాం అనమాట. అంటే ఏ రోజు ప్రాఫిట్ బుక్ అయిందో చూద్దాం. సో గైస్, మీరు ఇక్కడ గమనించండి. సో ఈ బిగ్ రెడ్ క్యాండిల్, ఈ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిందా అంటే 15 July రోజు మన టార్గెట్ అయితే మనం ఈ స్టాక్లో అయితే టార్గెట్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది. 15 July మీరు ఇక్కడ గమనించండి. ఈ గ్రీన్ క్యాండిల్, బిగ్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిందా అప్పుడు 4462.50 దగ్గర స్టాక్ అయితే క్లోజ్ అవ్వడం జరిగిందనమాట. అంటే హై కొట్టిందనమాట. సో మనం జీటీటీ ఆర్డర్ క్రియేట్ చేసాము, 5% ప్రాఫిట్ బుక్ చేసుకున్నాము అండ్ స్టాక్ నుంచి ఎగ్జిట్ అవ్వడం జరిగిందనమాట. ఓకే గైస్, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్టాక్ రికమెండేషన్స్, స్వింగ్ ట్రేడింగ్కి స్టాక్ రికమెండేషన్స్ కావాల్సిన వాళ్ళు నాకు వాట్సాప్ పైన కనెక్ట్ అవ్వండి. వాట్సాప్ నెంబర్ నేను స్క్రీన్ పైన ప్రొవైడ్ చేశాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేశాను.